అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన సోదరి షర్మిల గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల్లో జగన్ మీద బరిలోకి వైఎస్ విజయమ్మని దింపేదానికోసం షర్మిల ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి సమాచారం కొత్తగా తెలియవస్తూ ఉంది. మరి దానికి విజయమ్మ గారు ఒప్పుకుంటారా లేదో తెలియదు, కానీ షర్మిల అయితే గట్టిగానే ప్లాన్ చేస్తుందంట. విజయమ్మను ఒప్పించే దానికోసం ప్రయత్నం చేస్తుందంట. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద విజయమ్మ పోటీ చేస్తారా, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, అది వేరే విషయం. అంటే అది విజయమ్మ గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అసలు విజయమ్మ గారు పోటీ చేస్తారా లేదా అన్నది కూడా చూడాలి. మరి విజయమ్మ గారిని షర్మిల గారు ఏ మేరకు ఒప్పించగలరని చూడాలి. ఇక్కడ షర్మిల గారి ప్లాన్ ఏంటంటే, నా పొలిటికల్ లైఫ్ ముందుకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ క్లోజ్ కావాలి. కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు రావాలంటే వైసీపీ పార్టీ క్లోజ్ కావాలి. రెండో, తనకి, తన తల్లికి, తన కుటుంబానికి పులివెందర్ నుంచి అన్యాయం స్టార్ట్ అయింది. ఆ పులివెందర్ నుంచే జగన్ పతనం స్టార్ట్ కావాలి. షర్మిల యొక్క పట్టుదల అది. గతంలో షర్మిల కడప ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తరఫున. పెద్దగా ప్రభావం చూపించలేదు. షర్మిల గెలవటానికి షర్మిల ప్రభావం పనిచేయలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమికి మాత్రం షర్మిల ప్రభావం గట్టిగా పనిచేసింది. వైఎస్ విజయమ్మ కూడా షర్మిల పక్షాన్ని నిలిచారు. నిజానికి వైఎస్ విజయమ్మ పులివెందుల మాజీ ఎమ్మెల్యే. 2011 నాడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో విజయమ్మ పులివెందుల స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడ్డారు. జగన్మోహన్ రెడ్డి కోసమే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు. ఎందుకు? రాజశేఖర్ రెడ్డి గారి సానుభూతి, తన వెనకాల ర్యాలీ కావాలంటే తన కుటుంబ సభ్యులు రోడ్డు మీదకి రావాలి. తను జైలుకి వెళుతున్నాడు కాబట్టి అక్రమాస్తి కేసులో, అది సానుభూతిగా మారాలంటే విజయమ్మ, షర్మిలమ్మ రోడ్డు మీద తిరగాలి, జనాన్ని ఆకర్షించాలి, సానుభూతి రావాలి అని విజయమ్మని రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. తర్వాత 2011 ఉప ఎన్నికలప్పుడు విజయమ్మనేమో పులివెందుల ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఎందుకంటే అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ మొదట్లో జగన్మోహన్ రెడ్డి పక్కన చాలా వైసీపీ పార్టీలో చాలా కాంగ్రెస్ పార్టీలోనే ఉండడానికి ఇష్టపడ్డారు. అయితే అక్కడ వివేకానంద రెడ్డి గారిని తట్టుకొని తను పోటీ చేస్తే నెగ్గటం కష్టం, తను పోటీ చేస్తే సెంటిమెంట్ రావడం కష్టం. అయితే విజయమ్మ అయితే ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారు సతీమణి అనే కారణం చేత సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని విజయమ్మ తీసుకొచ్చారు. షర్మిలమ్మని కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆ పాదయాత్ర చేయడం ఇవన్నీ మీకు తెలుసు కథం. కానీ అదే విజయమ్మని మామూలుగా వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా విజయమ్మ ఉన్నారు. వాళ్ళు ఎందుకు విజయమ్మని ఎందుకు పెట్టారు? సెంటిమెంట్ వర్కౌట్ కావాలి, సెంటిమెంట్ వర్కౌట్ కావాలని పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి బొమ్మనేమో ముందు పెట్టారు, వైసీపీ పార్టీలో పేర్లో కూడా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. నిజానికి వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు, అది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ దాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీగా ప్రొజెక్ట్ చేసే పని చేశారు. అలానే వైఎస్ విజయమ్మను కూడా పార్టీ గౌరవాధ్యక్షురాలుగా పెట్టి సానుభూతి కోసం, ఎందుకంటే సానుభూతి మీదే ఆ పార్టీ పెరిగింది, ఆ పార్టీ పునాది సానుభూతి మీదే. అయితే 2014 ఎన్నికలు వచ్చేసరికి ఆమెని సిట్టింగ్ ఎమ్మెల్యేగా పులివెందులు ఉంటే ఆమె దేశపై వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎందుకు తప్పించారు అంటే ఆ పులివెందుల స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబడటం కోసం. తను సేఫ్గా ఉండాలి, సేఫ్ జోన్లో ఉండాలని చెప్పేసి పులివెందుల స్థానాన్ని తను తీసుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మ గారి దేశపై వైజాగ్ ఎంపీగా నిలబెట్టారు. గెలవలేని చోట ఎంపీగా నిలబెట్టారు. అంటే వైఎస్ విజయమ్మ ఇంకా రాజకీయంగా నిలబడొద్దు. అప్పుడంటే అవసరం కోసం తీసుకొచ్చారు. తర్వాత ఆమె రాజకీయంగా కిల్ కావాలంటే డైరెక్ట్గా సీట్ ఇవ్వకపోతే విమర్శలు వస్తాయని సీట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయే సీట్ ఇచ్చారు ఎంపీగా. సరే, ఆమె ఓడిపోయి అసలే రాజకీయాలు కొత్త తెలియదు, ఆమె ఎంపీగా పోటీ చేస్తే ఏముంటుంది? అందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో రావాలనుకున్న పార్టీకి ఎమ్మెల్యే ముఖ్యంగా, ఎంపీ ముఖ్యం కాదుగా. ఆమెను ఎందుకు దేశపై వైజాగ్ ఎంపీగా నిలబెట్టాలి? మరి అదే కడప ఎంపీకి నిలబెట్టవచ్చు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్, ఎందుకంటే రాజకీయంగా వాళ్ళ కుటుంబంలో ఇంకొక సెంటర్ పాయింట్ ఉండొద్దు అని. అప్పుడంటే అవసరం కోసం తీసుకొచ్చాడు. షర్మిలకి ఏ టికెట్ ఇవ్వలేదు, మీ అందరికీ తెలుసు. అయితే
2019 ఎన్నికల్లో అసలు ఏ టికెట్ ఇవ్వలేదు. పులివెందుల ఎమ్మెల్యే లేదు, వైజాగ్ ఎంపీ లేదు, వైఎస్ విజయమ్మకి ఏ పదవి లేదు. కేవలం పార్టీ పోస్టింగ్ ఉంది. పార్టీ పెట్టినప్పుడు ఇచ్చిన గౌరవ అధ్యక్షురాలు అనే పోస్ట్ మాత్రమే ఉంది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పోస్టింగ్ కూడా పీకి పడేశారు. పైగా షర్మిలమ్మ తిరుగుబాటు, సునీతమ్మ తిరుగుబాటు అని మీకు తెలుసు. వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసు, దాంట్లో సునీతమ్మ గారు ఆమె సిబిఐ చేత విచారణ చేయించుకుంటూ కోర్టులో న్యాయ పోరాటం చేయడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. అంటే కుటుంబంలోనే ఒక పెద్ద కొట్టాట. కారణం జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి. బాబాయ్ హత్య కేసు కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణలను మనం చేయటం కాదు, సునీతమ్మే చేస్తున్నారు. చంపినటువంటి అవినాష్ రెడ్డికి పదే ఎంపీ టికెట్ ఇస్తున్నారనే ఆమె పదే ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. షర్మిలమ్మ అయితే ఏకంగా మేనల్లుడి ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకున్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉంటారు. విజయమ్మ గతంలో ఓపెన్గా లెటర్ రాశారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తికి సంరక్షణదారుడు తప్ప ఆస్తి మొత్తం జగన్మోహన్ రెడ్డి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు అన్నట్టు విజయమ్మ ఓపెన్గా లెటర్ రాశారు. పోయినసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా షర్మిలమ్మ పోటీ చేస్తే విజయమ్మ షర్మిలమ్మకి సపోర్ట్ చేశారు. షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ ఆ పార్టీకి తరపున ప్రచారం కూడా వెళ్ళారు. సరే, తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసుకుని మళ్ళీ ఆంధ్ర కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని అక్కడే కడప ఎంపీగా పోటీ చేస్తే అక్కడ కూడా మద్దతు ఇచ్చారు. సో మొత్తంగా విజయమ్మ షర్మిల పక్కనే ఉన్నారు అన్న విషయం పదే రుజువవుతూ ఉంది. అయితే అంత మాత్రం కొడుకుతో వ్యతిరేకతగా ఉందని కాదు, కానీ కొడుకుతో కేసు మాత్రం ఫైట్ చేస్తున్నారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆల్రెడీ విజయమ్మకి జగన్మోహన్ రెడ్డికి మధ్య సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన ఆస్తి, పల్నాడు జిల్లాలో ఉన్న ఆస్తి మీద ఎన్సీఎల్టీలో కోర్టు కేసు నడుస్తుంది. అది నా ఆస్తి అంటది విజయమ్మ, నేను నా బిడ్డకి ఇచ్చుకున్నానని. అది మీ ఆస్తి ఎలా అవుతుంది, నా ఆస్తి అంటాడు జగన్మోహన్ రెడ్డి. సరే, అది కోర్టు పరిధిలో ఉంది, అది వేరే విషయం అనుకోండి, అది కోర్టు తేల్చిద్ది. అది ఇప్పటికైతే విజయమ్మకి ఫేవర్గానే ఉంది, మరి ఏం జరిగిందని చూద్దాం. కానీ ఏది ఏమైనా తెలియని అగాధం తల్లి కొడుకుల మధ్య ఉంది. అయినా కొడుకు అంటే తల్లికి ప్రేమే. ఎదురుపడ్డప్పుడు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవన్నీ మనం గతంలో రాజశేఖర రెడ్డి గారి జయంతి వర్ధంతి సందర్భాలప్పుడు చూడొచ్చు మనం. కానీ అదే ఇది అన్నట్టు పోరాటమే కలిసినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేయడం. ఎందుకంటే పెద్ద కుటుంబం, రాజకీయ పార్టీకి సంబంధించిన కుటుంబం కాబట్టి తప్పదు. ఇక పైకి మాత్రం నవ్వుతూ కనపడాల్సిందే, ఆప్యాయంగా పలకరించుకోవాల్సిందే. అయినా బంధం కూడా ఉంటుంది కదా, తల్లి కొడుకుల మధ్య బంధం ఉంటుంది కదా. కాకపోతే ఎక్కడో తెలియని అగాధం మాత్రం వాళ్ళ కుటుంబాల్లో ఉంది అంటానికి కనపడుతున్న లేఖలు, కనపడుతున్న కోర్టు కేసులు, చేసుకుంటున్న ఆరోపణలు మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి. ఇప్పుడు షర్మిలమ్మ విజయమ్మ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ లైఫ్ చెక్కబెట్టే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. అయితే కొడుకు మీద అమితమైన ప్రేమ ఉన్నటువంటి విజయమ్మ దానికి ఒప్పుకుంటారా లేదా అనేది క్వశ్చన్ మార్క్. కానీ వైఎస్ విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడితే మాత్రం, పులివెందుల మాజీ ఎమ్మెల్యే పులివెందుల బరిలో దిగితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద షర్మిలమ్మ మాట్లాడటం వేరు, సునీతమ్మ మాట్లాడటం వేరు, విజయమ్మ మాట్లాడటం వేరు. అయితే సునీతమ్మ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి మీద కడప ఎంపీగా బరిలో ఉంటారని తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళంతా ఏ పార్టీ తరపున పోటీలో ఉంటారు? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉంటారా, ఇండిపెండెంట్స్గా పోటీలో ఉంటారా? ఇవన్నీ ఇంకా రాబోయే కాలం క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఎన్నికలకి ఇక చాలా సమయం ఉంది కదా. షర్మిలమ్మ గారి ప్రపోజల్స్కి సునీత గారు కొంత ఓకే చెప్పారట, కానీ ఇంకా విజయమ్మ గారు ఓకే చెప్పారు అన్నటువంటి విషయం అయితే మనకు తెలియట్లేదు. మరి సునీతమ్మ గారు కూడా ఏ మేరకు ఓకే చెప్పారని కూడా చూడాలి. ఏది ఏమైనా నిజంగా కనుక కుటుంబం ఈ రకంగా స్టెప్ వేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎన్నికలు కూడా చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఈవెన్ పులివెందుల గెలుపు కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఒకవేళ వైఎస్ విజయమ్మ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ జరిగితే ఫలితం ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.